పాలకూర చపాతీతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, అందరూ పాలకూర చపాతీ అని అంటుంటే, నేను కూడా సరే ట్రై చేద్దామని చెప్పి చక్కగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. శుభ్రంగా కడిగి దాన్ని కట్ చేసుకొని గోధుమ పిండిలో అయితే నేను వేసుకున్నాననమాట. మిక్సీ తిప్పుకొని, మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాననమాట. పేస్ట్ లాగా అయింది. పేస్ట్ లాగా అయిన తర్వాత గోధుమ పిండిలో వేసుకొని కలిపాననమాట కన్సిస్టెన్సీని బట్టి. నాకైతే చాలా మెత్తగా వచ్చింది. అది చూసి వేసుకోవాలనుకుంటే నేను మొత్తం వేసేసాననమాట. ఇగో ఫైనల్‌గా అయితే ఇలా ముద్దలా అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా ఉంది చపాతీ అయితే. మంచిగా వచ్చింది ఇలా చేస్తుంటే. అండ్ ఫైనల్‌గా అయితే కాల్చేసుకున్నాను చపాతీ. టేస్ట్ కూడా మంచిగానే అనిపించింది. అటు ఇటు ఆయిల్ వేసి చక్కగా కాల్చుకున్నాను. ఈ పాలకూర చపాతీ హెల్త్‌కి చాలా మంచిది అని విన్నాను. అందుకనే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ టేస్ట్ బాగోదేమో, ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను కానీ ఫైనల్‌గా అయితే సూపర్ ఉంది పాలకూర చపాతీ. ఏ కర్రీతోనైనా తినొచ్చనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది గాయ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.